లక్కీ విన్నర్ 3 కే ధనశ్రీ. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ లవ్లీ ఛానల్ స్మార్ట్ స్టూడియో. ఈరోజు మనం 10th క్లాస్ న్యూ సిలబస్లో లైఫ్ ప్రాసెసెస్ ఈ లెసన్ గురించి నేర్చుకుందాం. ఓకే, మనం ఆల్రెడీ చిన్న క్లాసుల నుంచి నేర్చుకుని ఉంటాం, అవునా? లివింగ్ థింగ్స్కి నాన్ లివింగ్ థింగ్స్కి మధ్య ఉండే డిఫరెన్స్ చూడండి. లివింగ్ థింగ్స్, నెక్స్ట్ నాన్ లివింగ్ థింగ్స్. ఓకే, మనం లివింగ్ థింగ్స్ అనేవి చూస్తే లివింగ్ థింగ్స్లో గ్రోత్ అనేది ఉంటుంది, అంటే పెరుగుతాయి. సో నాన్ లివింగ్ థింగ్స్లో గ్రోత్ అనేది కనిపించదు. నెక్స్ట్ మూమెంట్. ఈ లివింగ్ థింగ్స్ అనేవి వన్ ప్లేస్ నుంచి వన్ ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటాయి, కానీ నాన్ లివింగ్ థింగ్స్ మనం కదిపితే తప్ప కానీ అవి ఎక్కడికి కదలవు, ఎక్కడ పెట్టినవి అక్కడే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ రిప్రొడక్షన్. సో లివింగ్ థింగ్స్ ఈ రిప్రొడక్షన్ ద్వారా వాటి యొక్క నెక్స్ట్ జనరేషన్ అనేది డెవలప్మెంట్ చేసుకుంటాయి. నాన్ లివింగ్ థింగ్స్ రిప్రొడక్షన్ అనేది జరపవు. నెక్స్ట్ బ్రీతింగ్, అంటే ఊపిరి పీల్చుకోవడం. సో లివింగ్ థింగ్స్ అనేవి ఊపిరి పీల్చుకుంటాయి. సో బతకడానికి మెయిన్ ఆక్సిజన్ కావాలి కదా, ఆక్సిజన్ పీల్చుకోవడానికి బ్రీతింగ్ అనేది చేస్తాయి. ఓకే, నెక్స్ట్ నాన్ లివింగ్ థింగ్స్కి బ్రీతింగ్ అనేది ఉండదు. నెక్స్ట్ మన లివింగ్ థింగ్స్కి ఎగ్జాంపుల్ చూస్తే యానిమల్స్, నెక్స్ట్ బర్డ్స్, ఇన్సెక్ట్స్, హ్యూమన్స్. ఓకే, నెక్స్ట్ నాన్ లివింగ్ థింగ్స్ ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పచ్చు? టేబుల్, చైర్, బుక్స్, ఇంకా డోర్స్, ఎక్సెట్రా. ఓకే, ఇవి లివింగ్ థింగ్స్కి నాన్ లివింగ్ థింగ్స్కి మధ్య ఉండే డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ కౌ. ఈ కౌ అనేది గ్రాస్ తింటుంది. ఏం చేస్తుంది? గ్రాస్ అనేది ఈటింగ్ చేస్తుంది. అలాగే డాగ్ రన్నింగ్ చేస్తుంది. నెక్స్ట్ మ్యాన్ వాకింగ్ చేస్తుంది. సో ఇవన్నీ లివింగ్ ఆర్గానిజమ్సా? లివింగ్ ఆర్గానిజమ్స్ అని మనం చూడగానే చెప్పేస్తాం. ఎందుకు? అవన్నీ కూడా ప్రాణంతో ఉన్నాయి, అవునా? సో అంటే బతికే ఉన్నాయి. సో వీటిలో అందువల్ల మనం ఏం చేస్తాం? వీటిని చూసినట్టు ఇవి లివింగ్ ఆర్గానిజమ్స్ అని చెప్పేస్తాం, అవునా? సో ఇవే ఆర్గానిజమ్స్ స్లీపింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు, అంటే నిద్రపోతున్నప్పుడు, అవి లివింగ్ స్టేజ్లో ఉన్నాయా నాన్ లివింగ్ స్టేజ్లో ఉన్నాయా, అంటే ప్రాణంతో ఉన్నాయా లేవా అని ఎలా చెప్పగలం వాటిని? అవి బ్రీతింగ్ తీసుకుంటాయి కదా, ఊపిరి పీల్చుకుంటాయి, అవునా? సో అవి నిద్రపోతున్నప్పుడు కూడా ఇవే అయితే ఆర్గానిజమ్స్ ఉన్నాయో అవి నిద్రపోతున్నప్పుడు కూడా ఊపిరి పీల్చుకుంటాయి. సో ఆ ఊపిరి పీల్చుకోవడం వల్ల మనం ఏం చెప్తామంటే అవి బతికే ఉన్నాయని చెప్తాం, అవునా? సో మరి లివింగ్ ఆర్గానిజమ్స్ బ్రీతింగ్ తీసుకోవడం ద్వారా అవి బతికే ఉన్నాయని చెప్తాం. మరి ప్లాంట్స్ లివింగ్ ఆర్గానిజమ్సా నాన్ లివింగ్ ఆర్గానిజమ్సా? ప్లాంట్స్ కూడా లివింగ్ ఆర్గానిజమ్సే. ఎందుకు ప్లాంట్స్ని లివింగ్ ఆర్గానిజమ్స్ అని చెప్తున్నాం? ఎందుకంటే ప్లాంట్స్ అనేవి కూడా రిప్రొడక్షన్ అనేది జరుగుతాయి. సో ప్లాంట్స్ కూడా సీడ్స్ని ఏర్పాటు చేస్తాయి, అవునా? సీడ్స్ని అనేవి డెవలప్మెంట్ చేసుకొని వాటి న్యూ జనరేషన్ అనేది కంటిన్యూ చేస్తాయి. అలాగే ఇవి ఇంకోటి ఏం చేస్తాయంటే గ్యాస్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ట్రీస్ పీల్చుకొని మనకి ఆక్సిజన్ ఇస్తాయి, అవునా? సో గ్యాస్ ఎక్స్చేంజ్ కూడా ప్లాంట్స్లో మనం చూడవచ్చు. సో ఈ రీజన్స్ వల్ల మనం ప్లాంట్స్ అనేవి కూడా లివింగ్ ఆర్గానిజమ్స్ అని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ప్లాంట్లో కూడా గ్రోతింగ్ అనేది చూడవచ్చు. చూడండి, వేప మొక్క అనేది మనం వేసినప్పుడు చిన్నగా ఉంటుంది, కానీ అది తర్వాత పెరిగి పెద్ద చెట్ల తయారవుద్ది. అంటే ప్లాంట్స్ అనేవి గ్రోత్ కూడా చూపిస్తాయి. నెక్స్ట్ మనం యానిమల్స్ కానీ హ్యూమన్ బీయింగ్స్ కానీ ఇవన్నీ కూడా వీటి యొక్క బాడీ అనేది చాలా సెల్స్తో మేడప్ అయి ఉంటుంది, అవునా? యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ వీటి బాడీ మెనీ సెల్స్, అంటే చాలా సెల్స్తో మేడప్ అయి ఉంటుంది.
ఓకే, మరి అంటే ఈ ఆర్గానిజమ్స్ అనేవి వాటి యొక్క స్ట్రక్చర్ చూస్తే వెల్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్స్ అనమాట. సో వాటి యొక్క స్ట్రక్చర్స్ అనేవి చాలా ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్స్. ఓకే, మనం ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మాలిక్యూల్స్తో మేడప్ అయి ఉంటాయి. దేంతో మేడప్ అయి ఉంటాయి? ఇవన్నీ కూడా మాలిక్యూల్స్తో ఈ స్ట్రక్చర్స్ అనేవి మేడప్ అయి ఉంటాయి. అలాగే మన బాడీలో ఉన్న సెల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, అవునా? చూడండి, మన బాడీలో ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మాలిక్యూల్స్తో మేడప్ అయి ఉంటాయి. అలాగే ఈ స్ట్రక్చర్స్ ఏం కలిగి ఉంటాయి? టిష్యూస్ని కలిగి ఉంటాయి, అవునా? సో టిష్యూస్ అనేవి మళ్ళీ సెల్స్ని కలిగి ఉంటాయి. ఈ సెల్స్లో ఏముంటాయి? స్మాల్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఏముంటాయి ఇందులోని? స్మాల్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే, అంటే మన బాడీలో ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ కూడా మాలిక్యూల్స్తో మేడప్ అయి ఉంటాయి. మళ్ళీ ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా టిష్యూస్ కలిగి ఉంటాయి. ఈ టిష్యూస్ అనేవి సెల్స్ని కలిగి ఉంటాయి. సెల్స్ అనేవి స్మాల్ కాంపోనెంట్స్ని కలిగి ఉంటాయి. సో మనం ఎలా ఒక సెల్ తీసుకుంటే ఈ సెల్లో మాలిక్యూల్స్ అనేవి వెళుతూనే ఉంటాయి, అలాగే వేస్ట్ మాలిక్యూల్స్ అనేవి బయటికి వస్తూనే ఉంటాయి. సో ఈ ప్రాసెస్ నిరంతరం జరుగుతూ ఉండే ప్రాసెస్. సో ఇది కంటిన్యూగా జరుగుతూ ఉండడం వల్లే మనం బతుకున్నాం అనమాట. ఓకే, అంటే మన బాడీకి ఏ మాలిక్యూల్స్ అవసరం అయ్యి బాడీలో మన స్కిన్ ద్వారా కానీ మన ఫుడ్ ద్వారా కానీ అలా సెల్స్ అనేవి అలా వెళ్తూనే ఉంటాయి. అలాగే మన సెల్స్లో ప్రొడ్యూస్ అయిన వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా బయటికి రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఓకే, ఈ ప్రాసెస్ నిరంతరం జరుగుతూ ఉండడం వల్ల మనం బతికున్నాం. ఓకేనా, బతుకున్నాం. సో మరి ఈ ప్రాసెస్లు అన్నీ జరగడానికి కూడా కొన్ని పర్టికులర్ ప్రాసెస్ ఉంటాయి కదా, అదే లైఫ్ ప్రాసెస్. నెక్స్ట్ క్లాస్లో మనం లైఫ్ ప్రాసెస్ అంటే ఏంటి, న్యూట్రిషన్, టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ గురించి నెక్స్ట్ క్లాస్లో మనం డీటెయిల్గా నేర్చుకుందాం.